ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 19 బుధవారం. ఈరోజు ఉదయం 10 గంటల వరకు చతుర్దశి ఉంది. ఆ తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంది. ఈరోజు విశాఖ నక్షత్రం పూర్తిగా ఉంది. కార్తీక అమావాస్య రాత్రి ఈరోజు అనురాధ కార్తె కూడా ప్రారంభమవుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూలత ఏర్పడుతుంది. సమాజంలో కానీ ఇంట్లో కానీ మంచి ప్రశాంత వాతావరణం, సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అష్టమంలో బుధ సంచారం ఉంది. జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు. అందరి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యారంగంలో మంచి ఫలితాలు, కుటుంబంలో సంతోషకర వాతావరణంతో పాటు శుభ కార్యక్రమాల నిర్వహణ కూడా జరుగుతుంది. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేష దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆత్మీయులతో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభంలో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారం బాగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయాలను సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సప్తంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, ఎదుటివారితో అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రకంది పప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జనసహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మంచి లాభాలను, అవకాశాలను అందుకుంటారు. షష్టములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు కూడా అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఇంటర్వ్యూల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. పంచమంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. మీ మాటల వల్ల అపార్థాలు, అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. లలిత అమ్మవారిని సందర్శించండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున చతుర్థములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబపరమైనటువంటి ఉత్సాహాన్ని, ఆనందాన్ని అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణం ఉంటుంది ఈరోజు. పంచమంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. మీ మాటల వల్ల అపార్థాలకు కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు, గోధుమ పిండి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్త్రీల సహాయంతో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. అష్టములో శని సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. పనివారి సహకారం లేకపోవడం వల్ల పని ఒత్తిడి అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేయండి.
వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యా రాశి వారికి బుధవారం రోజున లాభంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత, కుటుంబంలో శుభకార్యక్రమాల నిర్వహణ ఉంది. షష్టమంలో రాహువు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయములో శుక్రుడు సంచరించడం వల్ల ఇంటా బయట కూడా స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయములో రవి సంచారం వల్ల జన సహకారము, అధికారుల అండదండలు మీకు ఎంతగానో లభిస్తుంది. తండ్రి నుంచి కూడా ఆస్తిపాస్తులు అందుకుంటారు. తృతీయములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. కొంతమంది జనాలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. అసౌకర్యాలను, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారాన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి ఫలితాలను ఆర్జిస్తారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. లాభంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, పేరు ప్రఖ్యాతులని తెచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టములో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. ద్వితీయములో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు, కొన్ని వివాదాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధం విషయంలో సానుకూలత ఏర్పడుతుంది. దశమములో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిజాయితీగా పనిచేస్తారు. నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి లాభాలను, అధికారుల నుంచి అభినందనలను అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు కనిపిస్తుంది. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు అనారోగ్యానికి అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీ సూక్తం చదువుకోండి. మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి బుధవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలను, ఆదాయాన్ని, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక పోటీ ప్రపంచంలో అడుగు పెడతారు. మంచి విజయాలు సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం చేయండి. పసుపు వర్ణ పండ్లను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దవారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాట కూడా విలువ పెరిగే సూచన కనిపిస్తుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. భూముల నుంచి, వాహనాల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంది. అష్టంలో కేతువు సంచరించడం వల్ల అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని, కుటుంబంలో శుభకార్యక్రమాల నిర్వహణ, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, మీ ఆలోచనలు కలిసి వస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. దశమంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు,
వ్యవసాయ రంగంలో మంచి లాభాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ద్వితీయంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పని భారము, కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకునే పరిస్థితి మీకు ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం చేయండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి బుధవారం రోజున అష్టంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన అవకాశాలు, మంచి ఆదాయము, పేరు ప్రఖ్యాతులు అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అష్టంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, నిరాశ, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.